జనగాం జిల్లా స్టేషన్ గన్పురం పురపాలక సంఘం 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సింగాపురం దయాకర్ తో మా మెట్రో ఉదయం ప్రతినిధి ఓదెల సత్యనారాయణ ముఖాముఖి. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు సింగాపురం దయాకర్, మాది స్టేషన్ గన్పూర్ ఎస్సీ కాలనీ. నేను గత 15 సంవత్సరముల నుండి రాజకీయంలో నేను ఎంపీటీసీగా బరిలో ఉంటూ అనేకమైన పనులు చేస్తూ ప్రజలతో నేనున్నటువంటి నా గ్రామ ప్రజలతో అందరితో నేను మంచి చెడులకు నేను ముందుంటూ పలు అభివృద్ధి పనులు చేపట్టి నాకు తోచినంత వరకు ప్రజలతో నేను ఏకమై వారికి అనేకమైన పనులు పెన్షన్లు కానీ మన ఎయిడ్స్పై అవగాహన సదస్సులు కానీ అంటే సోషల్ ఆర్గనైజేషన్లో కూడా మొదటగా నేను చాలా అనుభవం కూడినటువంటి వ్యక్తిగా ముందుండి యూత్కు ఆదర్శంగా నిలుస్తూ ఇప్పటి వరకు నేను రాజకీయ అనుభవంతో ప్రతిదీ 3 సార్లు గెలవడం జరిగింది. గన్పూర్లో 2006 నుండి ఇప్పటి వరకు నేను ప్రజెంట్ రాజకీయంలోనే జీవిస్తున్నాను. స్టేషన్ గణపురం గ్రామ పంచాయతీ ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం దీనిని అప్గ్రేడ్ చేస్తూ పురపాలక సంఘంగా ప్రకటించడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ ఇప్పుడు పురపాలక సంఘం అయినప్పటికీ ఏమైనా తేడా ఉందా? గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు జనాభా ప్రతిపాదకన మేమంతా అప్పుడే దీన్ని మున్సిపాలిటీ చేయాలనే ఉద్దేశంతో మా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మేమంతా తీర్మానం చేయడం జరిగినది. అయినప్పటికీ ఇప్పుడు జనాభా ప్రతిపాదనతో మేము నూతన మున్సిపాలిటీని ఏర్పరచుకోవడం జరిగినది. నూతన మున్సిపాలిటీని ఆదర్శవంతంగా గతంలో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీకి మించి ఈ మున్సిపాలిటీని ఇంకా ముందు రాబోయే రోజుల్లో దీన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తామని మేము ఆశిస్తున్నాం. స్టేషన్ గణపురం పురపాలక సంఘంలో మీరు గుర్తించిన లేదా ప్రజలు మీకు తెలిపిన సమస్యలు ఏమిటి? గతంలో పోల్చుకున్నట్లయితే అనేకమైన ప్రాబ్లమ్స్, అంటే మనకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్ చాలా అంటే బాగా ఇవి ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఈ నూతన మున్సిపాలిటీలో ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం కనుక అంటే మేము మున్సిపాలిటీ పాలక సంఘం ఏర్పడగానే మొదటగా ఈ ఉన్నటువంటి గన్పూరు, శివునిపల్లి, చాగర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం ఏదైనా ఉన్నా ప్రతిదీ దాన్ని ఫస్ట్గా మొదటగా తీసుకొని దాని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా గతం కంటే ఆదర్శంగా మేము ముందుకు తీసుకెళ్తామని నేను విన్నవిస్తున్నాను. దయాకర్ గారు, సామాజిక సేవలో కార్యక్రమంగా ప్రజలకు చేసిన సేవలు ఏంటి? వాస్తవానికి నేను రాజకీయ రంగ ప్రవేశం లేకముందు నేను ఒక సోషల్ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పనిచేసిన వ్యక్తిని. మేము అనేకమైన రక్తదాన శిబిరాలు కానీ, ఎయిడ్స్పై అవగాహన సదస్సులు, విధవరాన్లపై అవగాహన సదస్సులు, వృద్ధాప్య పెన్షన్లు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఒక జిల్లా స్థాయి వరకు నా పేరు గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా నేను ముద్రీకరించబడినాను. అనేకమైన యూత్ పరంగా అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇప్పుడు పిల్లల విషయంలో ఏదైతే టోర్నమెంట్స్ కానీ పిల్లలకు అవసరత ఉన్నటువంటి ప్రతిదీ ముందుండి ప్రతి కార్యక్రమం నేనే ముందు నడిపించేవాడిని. అట్లా చేయడం వల్ల ప్రజలలో గుర్తింపు పొంది నన్ను ప్రజలు మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయ పరంగా ఇప్పటి వరకు నన్ను ఒక సొంత బిడ్డగా ఆదరిస్తూ నన్ను ఈ గ్రామంలో 3 పర్యాయాలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను నిజంగా వాస్తవానికి నా గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు నేను వెన్నంటి ఉంటూ నేను నిజంగా వాళ్ళకు ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ, ఏదైనా
ఏదైనా ఇన్సిడెంట్లు జరిగితే వెంటనే నేను స్పందించి ముందుండి వారికి నేను అనేక విధాల సర్వీస్ చేసేవాడిని. అట్లా నన్ను వారు గుండెలో పెట్టుకొని ఈ రోజు వరకు నన్ను వారు ఆదరిస్తూ, నన్ను అభిమానిస్తూ, నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఈరోజు ఈ స్థాయి వరకు నన్ను తీసుకురావడం జరిగింది. నిజంగా నా గ్రామ ప్రజలకు నేను వాళ్ళకు కృతజ్ఞతనై ఇంకా ఈ యొక్క అవకాశం తీసుకొని నేను ఇంకా నా ప్రజలకు ఇంకా అభివృద్ధి పనులను ఇంకా బాగా చేపట్టి వారి మన్ననలు పొందుకోవాలని నేను ఆశిస్తూ వారికి నిజంగా నేను జీవితకాలం నా సర్వీస్ ఉపయోగించి నేను వాళ్ళకు రుణపడి ఉంటానని మనవి చేస్తున్నాను. అపార రాజకీయ అనుభవం ఉన్న మీరు, సామాజిక సేవలు చేస్తున్న మీరు, రేపు జరగబోయే స్టేషన్ గణపురం పురపాలక సంఘం ఎన్నికల్లో 1వ వార్డు నుండి అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారు. మరి ఈ రాజకీయం, సామాజికంలో ప్రజలకు మీకు ఎన్నో సత్సంబంధాలు కలిగిన మీరు మీ అనుభవం మీ గెలుపుకు ఏ రకంగా ఉపయోగపడబోతారు? వాస్తవానికి నేను ఇప్పటి వరకు ప్రజాసేవలో ఉంటున్నాను. నన్ను ప్రజలు ఆదరించే విధానంలో నేను ఇండిపెండెంట్గా 2 పర్యాయాలు గెలిచాను. అంటే నా మీద నమ్మకంతో ఉన్నటువంటి నా గ్రామ ప్రజలు వాళ్ళకి నేను ఏనాడు ఏదైనా నేను ముందుండి పనులు చేసేవాడిని. కాబట్టి వాళ్ళు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ బరిలో నేను 1వ వార్డు సభ్యునిగా నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. నిజంగా వాస్తవానికి 15 సంవత్సరాల అనుభవం ఉండి అన్ని విధాలా నేను ఏ పనులు చేపట్టాలన్నది అనుభవపూర్వకంగా నాకు అన్ని విధాలా తెలుసు. కాబట్టి నాకు టికెట్ కనుక మా గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు నా అనుభవాన్ని బట్టి నాకేమన్నా ఆదరించి ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా ఇంకా మంచి పనులు చేసి ఆదర్శంగా నా వార్డును తీర్చిదిద్దానని నేను మనవి చేస్తున్నాను. మీ వార్డులోని ఓటర్లకు మీరు చేసినటువంటి చిన్న విజ్ఞప్తి అంటే 1వ వార్డు ఓటర్ సభ్యులకు విన్నవించుకునేది ఏమనగా, నా రాజకీయ అనుభవాన్ని చూడండి, నేను చేసినటువంటి సామాజిక సేవలను చూడండి. మీరు నన్ను ఆదరించి నన్ను గతంలో ఏ రీతిగానైతే ఆదరించారో ఇప్పుడు ఈ 1వ వార్డు కౌన్సిలర్గా నన్ను గెలిపించినట్లయితే మీరు కోరుకునే అభివృద్ధిని నేను రెట్టింపుగా చూపిస్తానని నేను ఆశిస్తూ మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.